అందరికీ జై భీమ్. 2 రోజుల నుంచి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో కాల్ మనీ వేధింపుల్లో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. అంటే జరిగి 3, 4, 5 రోజులుగా వస్తుంది, కానీ చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల మొన్నటి రోజున మంత్రి గారు, అంటే కొండేపి నుంచి గెలిచినటువంటి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు, మనందరికీ తెలిసిన విషయం. సో ఆయన కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన సమయంలో కొంతమంది దళిత నాయకులు వెళ్ళేసి కాల్ మనీలో జరుగుతున్నటువంటి వేధింపులు ఇలా జరిగిందనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆయన మొత్తం కూడా పరిశీలించి పోలీసులకి తగిన చర్యలు తీసుకోమని చెప్పారంట. అయితే అసలు ఒంగోలులో కాల్ మనీ ఏ విధంగా జరుగుతుంది? ఒంగోలులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. బయటికి వచ్చిన దగ్గర ఇక్కడ కాల్ మనీ బాగా నడుస్తుంది అనుకుంటారు, కానీ ప్రతి చోట చాప కింద నీరులాగా చాలా క్లియర్గా నడుస్తూ ఉంది. అది అందరికీ తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్. కాల్ మనీ అనేది ఓపెన్ సీక్రెట్. అది రిటర్న్ పూర్వకంగా ఇచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తప్పితే అది చట్టరీత్యా నేరం అవుతుంది. అంతేగాని అది ఇవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చాప కింద నీరులాగా కాల్ మనీ వ్యవహారం చేస్తూ ఉన్నారు. మన పక్కనే ఉంటారు, మనకు తెలియదు అనుకుంటాం, మన పక్కనే ఉంటారు. వాళ్ళు విపరీతమైనటువంటి అతి దారుణమైనటువంటి వడ్డీలు తీసుకుంటూ ప్రజల్ని పీడించుకు చంపుకు తింటున్నటువంటి పరిస్థితులు నేడు రాష్ట్రంలో ఉన్నాయి. సరే, గతంలో మనం చూస్తే 2014 నుంచి 2019 దాకా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కాల్ మనీ విషయంలో విజయవాడలో బయటకు వచ్చింది. చాలామంది మహిళలు అప్పట్లో సూసైడ్ అటెంప్ట్ చేశారు, కొంతమంది చనిపోయారు, రకరకాల పరిస్థితులు. ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న విషయాలు నాటి కాలంలో మనం చూసాం. ఆ తర్వాత కొంచెం కాల్ మనీ డౌన్ అయిపోయింది, అంటే సప్పబడిపోయింది. మరలా ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఈ ఉదంతం బయటకు వచ్చింది. ఒక కూలి పని చేసుకున్నటువంటి సాధారణ మహిళ ఇంకొక మరో మహిళ దగ్గర తీసుకున్నారనమాట. ఇక క్యాస్ట్లు విధంగా మనం మాట్లాడుకుంటే ఇక చాలా విషయాలకు వెళ్తుంది. ఒక SC ST మహిళలు, BC OC మహిళల దగ్గర వడ్డీకి ఒక 20,000 రూపాయలు తీసుకోవటం, వాళ్ళు ఇవ్వలేదని చెప్పేసి ఆమెని కొట్టి ఆమె చెవులకున్నటువంటి బంగారపు దుద్దులు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకెళ్ళారట. అవి ఒక 4 నుంచి 5 గ్రాములు ఉండొచ్చు అంటే. సో ఇప్పుడు మేబీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ఒక 40,000, 35,000, 40,000 లేకపోతే ఒక 50,000 దాకా ఖరీదు చేసేటువంటి ఆమె ఇవ్వాల్సింది 20,000. అవి తన నుంచి పీక్కొని బలవంతంగా తీసుకొని ఇద్దరు మహిళలు కలిసి, అంటే ఆ డబ్బులు ఎవరైతే ఇచ్చారో ఇద్దరు మహిళలు వచ్చి తీసుకొని వెళ్ళినట్టుగా ఆమె చెప్పడం జరిగింది. సో ఇది దళిత నాయకులు వెళ్ళేసి మినిస్టర్ గారికి, సాంఘిక సంక్షేమ శాఖ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన దాని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోమని చెప్పేసి పోలీసు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. సో ఇదంతా ఒక ప్రక్రియ. అయితే కాల్ మనీ నిర్వహిస్తున్నటువంటి వారిని అరెస్ట్ చేయరా, వీళ్ళైనా చేస్తుంది, ఇంకా ఉన్నారంటే అసలు మనం సిటీలో ఈవినింగ్ టైము 5 to 6 లేదా 5 to 7 ఈవినింగ్ సాయంత్రం సమయాల్లో 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో మన మెయిన్ రోడ్స్లో ఉన్నటువంటి ఈ ఫ్రూట్స్ బళ్ళు ఉంటాయి కదా, 4 చక్రాల వాహనాలు, ఆ బళ్ళ మీద ఆ ఫ్రూట్స్ అమ్మేటువంటి వాళ్ళ దగ్గర మనం ఒక 10 నిమిషాలు నిలబడితే ఖచ్చితంగా అక్కడికి ఒకడు బండి వేసుకొని, సైకిల్ వేసుకొని, బ్యాగ్ తగిలించుకొని వస్తాడు. వచ్చి ఒక బుక్ తీసుకొని, వాళ్ళంటే డైలీ ఫైనాన్స్ అనమాట, అది డైలీ ఫైనాన్స్, ఆ విధంగా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. వాడు ఒకవేళ ఇవ్వకపోతే వీడికి ఒక బ్యాచ్ ఉంటుంది ఇచ్చినటువంటి వాడికి. వీడు నైట్ పూట ఒక 5-6 వేసుకొని వెళ్ళేసి వాడి బండి, వాడికి ఏదైనా 2 వీలర్ ఉంటే దాన్ని లాక్కరావటం, వాడిని కొట్టడం, ఆ వస్తువులు నష్టం చేయటం, బండి పగల కొట్టడం, ఇట్లాంటివి చేస్తారు. ఇది చాలా జరిగినాయి. ఇంకోటి ఏంటంటే ఈ కాల్ మనీ నడిపేటువంటి వ్యక్తులు పోలీసులు కన్సర్న్లో ఉంటారు, పోలీసులకు అనుకూలంగా ఉంటారు. పోలీసులు దీని గురించి మాట్లాడరు. అంటే నేను అందరి గురించి మాట్లాడలేదు, కొంతమంది దీనికి అలవాటు పడినటువంటి వాళ్ళు ప్రజల మీద పడి దోచుకు తింటున్నారు కాబట్టి అక్కడ పోలీస్ స్టేషన్లో ఒకళ్ళో ఇద్దరు పోలీసులను ఆకట్టుకుంటారు. వీళ్ళు మామూలు ఇచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ
లేకపోతే ఆ స్టేషన్కి ఎస్ఐ కానీ సిఐ కానీ ఉంటే వాళ్ళ పరిధికి వెళ్ళనివ్వరు. ఈ కింది స్థాయిలోనే దాన్ని మేనేజ్ చేసుకుంటారన్నమాట. సో ఈ విధంగా కాల్ మనీ నడుస్తూ ఉంది. ఇది ఇప్పుడే కాదు, కూటమికి కొత్త ఏం కాదు. అంటే నేనేదో కూటమిని ప్రశ్నిస్తున్నానే కాదు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇది చాలా భారీగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు నాటి కాల్ మనీ పరిస్థితులు అనమాట. సో మధ్యలో జగన్ గవర్నమెంట్లో కూడా లేదని నేను చెప్పను, ఉంది, కాకపోతే చాప కింద నీరులాగా ఉంది, పెద్దగా డిస్టర్బెన్స్ అయితే జరగలేదు. కానీ ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా అయిపోయింది. ఎక్కడ పెడితే అక్కడ ఫైనాన్స్లు ఇవ్వటం, వాళ్ళని వేధించటం, ఇబ్బంది పెట్టడం. సో ఇదే తడుగా మరి మహిళలను ముఖ్యంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇవి ఉదంతం బయటకు వచ్చింది. ఇంకా నాకు తెలిసినట్టు కొన్ని విషయాలు అయితే ఒక మహిళని, ఒక యంగ్ లేడీని కాల్ మనీ పేరుతోటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని పోలీస్ స్టేషన్లో ఎలా కంప్లైంట్ ఇవ్వాలనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది మహిళలు. అంటే ఇది ఫ్యామిలీ వాళ్ళకి తెలియకపోవచ్చు వీళ్ళు అప్పులు చేసే విషయాలు. సో దానివల్ల వాళ్ళు ఏమవుతారంటే అంటే మింగాలేక కక్కాలేక వాళ్ళు ఏమి వీళ్ళని ప్రెజర్ చేస్తూ ఉంటారు. పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. మీరు ఇవ్వకపోతే మీ గురించి ఇది చేస్తాం, అది చేస్తాం, మీ గురించి వాళ్ళకి చెప్తాం, వీళ్ళకి చెప్తాం అని చెప్పేసి వీళ్ళ పర్సనల్ విషయాల మీద బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ డబ్బులు కొంతమంది తిరిగి పూర్తి స్థాయిలో కట్టినప్పుడు కూడా ఇంకా వాళ్ళని మానసికంగా, శారీరకంగా హింసించాలని, లేకపోతే వాళ్ళతో లైంగిక సంబంధాలు కలుపుకోవడం కోసం ఈ వడ్డీ వ్యాపారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వడ్డీ వ్యాపారుల సంగతి, వాళ్ళ వడ్డీ ఎంత ఉంటుందంటే దగ్గర దగ్గర 10 నుంచి 12 రూపాయలు, 13 రూపాయల వడ్డీ కూడా పడే పరిస్థితి ఉంది. తొందరపడి ఎవరు కూడా కాల్ మనీ అంటే తెలియని వ్యక్తుల దగ్గర, అపరిచిత వ్యక్తుల దగ్గర ఏదో వచ్చారు, ఇచ్చారు, వెళ్ళారు, మనం కడతాం అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి దాన్ని మనం టాలీ చేసుకుంటే ఖచ్చితంగా అది 10 రూపాయల పైనే వడ్డీ పడుతుంది. ఇలాంటి వడ్డీలతోటి కట్టలేక సతమతమయ్యి మనకన్నా ముందు చాలామంది చనిపోయినటువంటి వాళ్ళు, హాస్పిటల్ బారిన పడినటువంటి వాళ్ళు, టెన్షన్స్ ఎక్కువయ్యి తలలో నరాలు క్లాట్ అయ్యి చనిపోయినటువంటి వాళ్ళు, హార్ట్ అటాకులు వచ్చినటువంటి వాళ్ళు, రకరకాల దీర్ఘకాలిక వ్యాధులు, షుగరు, బీపీ లాంటి తెచ్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక చెప్పుకుంటా పోతే ఇది చాలా పెద్ద చాంతాడు అని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఒంగోలులో మాత్రం కాల్ మనీ విషయం బయటపడింది. సో దీన్ని ఇప్పటికైనా కూడా పోలీసులు, అంటే కింది స్థాయి వాళ్ళు కదా, కింది స్థాయిలో చాలా అవినీతి జరుగుతున్నాయి. ఈ కాల్ మనీ వాళ్ళకి కింది స్థాయి పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా అవినాభావ సంబంధాలు అండి. అందువలన పై స్థాయి అధికారులు దీన్ని దృష్టిలో తీసుకొని ఒక రకంగా ఎస్పీ గారు ఇట్లాంటి దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని చేస్తే కనుక ఖచ్చితంగా కాల్ మనీ అరికట్టే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఎవరన్నా ఉన్నా కూడా చాలా సైలెంట్గా ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండి చేసుకుంటారు. సో అంతవరకు అయితే ప్రాబ్లం లేదు. కానీ బయటపడి మరి ఇవ్వలేదని కొట్టి మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులను లాక్కొని వెళ్తున్నటువంటి పరిస్థితులు నేడు కాల్ మనీ సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వాటి కూడా చెక్ పెట్టాలంటే పోలీసులు రంగంలో దిగాలి. రాజకీయ ఆటంకాలు అంటే మన రాజకీయ నాయకులకు ఇప్పుడు వెళ్ళి దళిత నాయకులు వెళ్ళేసి రాజకీయ నాయకులకు ఇచ్చారు, వాళ్ళు వీళ్ళతో ముందుగానే అట్రాక్ట్ అయి ఉంటారు. సో ఇలాంటి పరిస్థితులు లేకుండా చూసుకుంటే సామాన్యులకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్ కళ్ళు తెరిచి వాళ్ళు ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా చేస్తే మాత్రం బాగుంటుంది అనేది ప్రజల ఆలోచన. థ్యాంక్ యూ.